ఇక ఎవరి నిర్ణయం అవసరం లేదు, ఎవరి అనుమతి అక్కర్లేదు. అవును సుభాష్, విహారి నుంచి ఎలాగైనా సరే పవర్ ఆఫ్ అథారిటీని మనకి వచ్చేలా చేసుకోవాలి. అంబిక, సహస్రకి ఇప్పుడు పుట్టింది ఆడపిల్లే, కానీ ఫ్యూచర్లో మగపిల్లాడు పుడితే ఆ పుట్టబోయే మగపిల్లాడు కూడా పవర్ ఆఫ్ అటానీకి ఏమైనా అడ్డవుతాడేమో. సుభాష్, ఆ లక్ష్మి పోయిన దగ్గర నుంచి విహారీ మనిషిగా లేడు. ఎప్పుడూ ఆ లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఆ జ్ఞాపకాలతోనే ఉంటున్నాడు. అలాంటివాడు మళ్లీ సహస్రతో మగబిడ్డని కనే ఛాన్స్ అస్సలు లేదు. ఆ సంగతి తర్వాత ఆలోచించొచ్చు. ముందు పవర్ ఆఫ్ అటార్నీ ఎలా తీసుకురావాలో, ఎలా వాడి నుంచి మనకు రావాలనేది దాని గురించి ఆలోచించాలి. అవునమ్మిక, అదొక్కటే ఇంపార్టెంట్. ఆ పవర్ ఆఫ్ అటార్నీ లేకపోతే నీకు నీ మేనేజింగ్ చైర్మన్ పొజిషన్కి ఎలాంటి వాల్యూ ఉండదు. ముందు ఆ పవర్ ఆఫ్ అటార్నీ గురించి ఆలోచిద్దాం. పూజారి గారు, నిరాశ్రయులైన మమ్మల్ని నిన్న గుడిలో ఉండమని ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం తీర్చుకోలేము. చూడమ్మా, ఈ భూమి మీద మనకి జన్మనిచ్చి ఈ జీవితాన్నిచ్చింది ఆయన. మనం రుణపడాల్సింది కూడా ఆ దేవుడికేనమ్మా. అయ్యా పూజారి గారు, నా మనవరాలి మీద ఆ దేవుడెందుకో చిన్నచూపు చూస్తున్నాడు. ఈ బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుండి పుట్టెడు కష్టాల్ని, బోలెడు సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఏ రోజు సంతోషాన్ని, సుఖాన్ని తనకి ప్రసాదించలేదు ఆ దేవుడు. ఎందుకు నా మనవరాల్ని ఇంతగా పరీక్షిస్తున్నాడు? ఆ దేవదేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేమి ఉండదమ్మా. ఒకవేళ అమ్మాయిని ఇంకా కరుణించలేదంటే ఆయన ఏం పరీక్షిస్తున్నాడు? ఏది ఏమైనా తన సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. ఇదిగో ఈ బాబు రూపంలో ఆమెకు సంతోషాన్ని ప్రసాదిస్తున్నాడమ్మా ఆ దేవుడు. నా బాబుని దీవించండి పూజారి గారు. చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, తథాస్తు. సరే పూజారి గారు, మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఆ ఈశ్వరుడు నిన్ను నీ బిడ్డని చల్లగా చూడుగాక. బాబాయ్. ఏంటమ్మా? బాబాయ్, మీరేదో వంట మాస్టర్ గురించి చూస్తున్నారు కదా. నేను బాగా వంటలు చేస్తాను. ఆ వంట మాస్టర్ రాకపోతే నాకు అవకాశం ఇవ్వండి బాబాయ్. ఏంటమ్మా, నువ్వు వంట చేస్తావా? వంట నువ్వే కాదమ్మా, మన ఇండియాలో ఉన్న ప్రతి స్త్రీమూర్తి వంట చేస్తారు. కానీ ఇంట్లో చేసే వంట వేరు, పెద్ద పెద్ద ఫంక్షన్లో చేసే వంట వేరు. నువ్వు ఆ వంట చేయలేవమ్మా. రే సార్, మన పక్క ఏరియాలో ఉండే సుబ్బయ్య వంట మాస్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మను. డబ్బులు ఎంతైనా నేను ఇస్తాను. అలాగే సార్. బాబాయ్, నేను వంటలు బాగా చేస్తాను బాబాయ్. మీరు అనుకున్నట్టే ఫంక్షన్కి కూడా వంటలు చేయగలను. నాకు ఈ పని చాలా ముఖ్యం బాబాయ్. చూడమ్మా, నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద ఫంక్షన్కి వంట చేయలేవు. నా మాట వినమ్మా. బాబాయ్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి బాబాయ్.
మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగమ్మా, ఏంటి కాలు పట్టుకుంటావేంటి? నా అవసరం అలాంటిది బాబాయ్. చాలా బాగా వంట చేస్తాను. ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం వద్దు. నువ్వు ఎవరో తెలీదమ్మా. నిన్ను నమ్మి ఇంత పెద్ద ఫంక్షన్కి వంట చేయడానికి ఒప్పుకుంటే సార్, ఆ సుబ్బయ్య మాస్టర్ కూడా వేరే ఏదో వంట కార్యక్రమం ఒప్పుకున్నాడంట. బాబాయ్, మీకు మాటిస్తున్నాను, నేను వంట బాగా చేస్తాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మి ఈ పనిని నాకు అప్పగించు బాబాయ్. మీరిచ్చే పని మీద మా అందరి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. దయచేసి ఇవ్వండి బాబాయ్. సరే అమ్మా, నిన్ను చూసి కాకపోయినా ఆ పసికందును చూసి నీకు ఈ పని అప్పగిస్తున్నాను. కానీ నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దమ్మా. లేదు బాబాయ్, నేను చాలా బాగా వంట చేస్తాను. మా బామ్మ ఉంది కదా, తను కూడా ఇంతకు ముందు హోటల్ రన్ చేసింది. ఆమె నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మేమిద్దరం మీకు ఎటువంటి మాట రాకుండా శుచిగా శుభ్రంగా వంటలు చేసి పెడతాం. అవును బాబు, ఒక్కసారి మా వంటలు రుచి చూసిన వాళ్ళెవ్వరూ మమ్మల్ని వదిలిపెట్టరు. అమ్మా, ఆ చిన్న బాబుతో ఇంత పని ఎలా చేస్తావమ్మా? సరే బాబాయ్, నేను అన్ని మేనేజ్ చేసుకుంటాను. సరే రే, అమ్మాయికి వంట ఎక్కడ చేయాలో చూపించు. అలాగే తనకి హెల్ప్ చేయి. అలాగే సార్.